హే బల్వంత్ మూవీ రివ్యూ. ప్లాట్ ఏంటంటే తన ఫాదర్ బిజినెస్ ఏంటో కూడా తెలియకుండా హీరో ఆ బిజినెస్ ని టేక్ ఓవర్ చేయాలనుకుంటాడు. లాస్ట్ కి తను అనుకున్నట్టు ఆ బిజినెస్ టేక్ ఓవర్ చేశాడా లేదా అన్నది మూవీ. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే హీరో అండ్ హీరోయిన్ మధ్య ఉన్న లవ్ ట్రాక్ అన్ని మూవీస్ లాగే రొటీన్ అనిపించింది. కానీ రొటీన్ గా ఉన్నా గానీ డైరెక్టర్ హ్యాండిల్ చేసిన విధానం నాకు చాలా డీసెంట్ గా అనిపించింది. స్టార్టింగ్ 30 మినిట్స్ డ్రాగ్ ఫీల్ ఇచ్చింది. కానీ దీని తర్వాత ఇంటర్వెల్ బ్లాంక్ దాకా నాన్ స్టాప్ నవ్వు. ఈ నాన్ స్టాప్ ఫన్ కి మెయిన్ రీజన్ సుదర్శన్. సుదర్శన్ కనపడిన ప్రతి ఫ్రేమ్ లో నవ్విస్తానే ఉంటాడు. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ ఏంటండి అసలు మైండ్ దొబ్బేసింది. అప్పుడు అర్థమైంది హే భగవాన్ నుంచి హే బల్వాంత్ కి మూవీ టైటిల్ ఎందుకు మార్చారో. సెకండ్ హాఫ్ లో నరేష్ కామెడీ అయితే హైలైట్. ఎలా అంటే నరేష్ గారు ఎలా ఇలాంటి క్యారెక్టరైజేషన్ ని వెతికి మరి ఎలా పట్టుకుంటున్నారండి. నారి నారి నడుము మురారిలోనైనా ఇప్పుడు ఈ మూవీలో అయినైనా ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ ని వెతికి పట్టుకోవడంలో మీ తర్వాతేనండి ఎవరైనా. ఎమోషన్స్ విషయానికి వస్తే హీరోకి తన ఫాదర్ కి మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. హీరోకి హీరోయిన్ కి మధ్య ఉండే కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. సాంగ్స్ అయితే స్టోరీతో రన్ అయిపోతా ఉంటాయి. స్టోరీతో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఆర్ గుడ్. ఐ ఫర్గెట్ టు మెన్షన్ వెన్నెల కిషోర్ కూడా చాలా బాగా చేశారు. నాకైతే ఈ మూవీ వర్కౌట్ అయింది. ఈ మూవీకి నేనైతే 2.75 రేటింగ్ అయితే ఇస్తున్నాను. ఈ మూవీ చూస్తుంటే ఈ మూవీ మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.